तेलंगाना 24/7 उर्दू न्यूज़ में आप सबका खैर मकदम है। डालते हैं आज की अहम खबर पर एक नज़र। हैदराबाद सिटी पुलिस टास्क फोर्स की टीम ने धोखाधड़ी करने वाले गिरोह को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक इन्होंने सरकारी डबल बेडरूम हाउस, सरकारी मुलाजिमीन, सरकारी अराज़ी का झांसा देकर गरीब आवाम से पैसे ऐंठ रहे थे। मजमूआ तौर पर 2 करोड़ 20 लाख रुपए जब्त किए गए। His two associates, Sangoju Nagaraju and Battala Bhimaya, 3 persons की apprehension జరిగింది। ఈ కేసులో ఏ సుధాకర్ గ్యాంగ్ లీడర్ గవర్నమెంట్ ఆఫీషియల్ కి పోస్ట్ చేసి ఇంపర్సనేట్ చేసి చాలా మంది ఇన్నోసెంట్ సివిలియన్స్ కి చీట్ చేశారు। ఈ సందర్భంలో ఈ సుధాకర్ సీఎం ఆఫీస్ లో పనిచేస్తున్నాము ఇది కూడా పోస్ట్ చేశారు। అండ్ ఈ సందర్భంలో ఫేక్ ఐ కార్డ్, ఫేక్ డాక్యుమెంట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారు। ఇదే విధంగా ఒక ఫార్చ్యూనర్ కారులో విత్ 2 సఫారీలో పర్సన్ అంటే గన్మెన్ లాగే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఒక టాయ్ పిస్టల్ కూడా యూజ్ చేశారు, ప్రిటెండింగ్ దట్ గవర్నమెంట్ ద్వారా ఇష్యూ అయింది ఇది వెపన్। పర్పస్ అంటే ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి। ఈ ఎంటైర్ క్రిమినల్ యాక్టివిటీస్ లో మన టాస్క్ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు 80 to 100 ఇన్నోసెంట్ పర్సన్స్ కి చీటింగ్ జరిగింది। ఇదిలో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి కూడా లాలచ్ ఇచ్చారు, తర్వాత అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, పోలీస్ జాబ్ కోసం కూడా చీట్ చేశారు, అండ్ ఆల్సో అరేంజింగ్ ఆఫ్ గోల్డ్ అట్ చీప్ రేట్। టోటల్ టు ద ట్యూన్ ఆఫ్ 3 crore rupees ఇప్పటివరకు మన నోటీస్ లో వచ్చింది। ఇదిలో డీటెయిల్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్ సుధాకర్ సన్ ఆఫ్ లేట్ కనకయ్య ఏజ్ 36 years, రియల్ ఎస్టేట్ లో బ్రోకర్ గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ ఎల్లారెడ్డి కూడా కాప్రా మెడ్చల్ డిస్ట్రిక్ట్, ఒరిజినలీ నేటివ్ ఆఫ్ తర్పల్లి విలేజ్, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, Telangana. He is the main gang leader. Second offender, Sangoju Nagaraju, son of Upender Chari, age 35 years, security guard का పనిచేస్తున్నారు, జమ్మిగడ కాప్రా మెడ్చల్ లో, originally native of Dharmasagar Mandal, Warangal. Third member, Batala Bhimaya, son of Komaraya, age 32 years, డ్రైవర్ గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ బాలాజీ నగర్, జవహర్ నగర్, మెడ్చల్, ఒరిజినల్ నేటివ్ ఆఫ్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్, ఇది డ్రైవర్ గా కూడా పనిచేశారు। ఇప్పటి వరకు సీజర్ ప్రకారం టోటల్ వర్త్ 2.2 crore రఫ్లీ, ఇదిలో నెట్ క్యాష్ 1,30,00,000 మీ సమక్షంలో ఉంది, ఒరిజినల్ ప్రాపర్టీ హౌస్ డాక్యుమెంట్స్ 1 crore పైన, ఒక కార్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫార్చ్యూనర్ 2232, roughly 14 to 18 lakhs price on the present, cell phone 14 cell phones, oka toy pistol, safari dress, fake identity card printed ante idilo PA to CM OSD పేరు కూడా printed ఉంది, fake police I card కూడా యూస్ చేశారు, fake voter ID card, fake secretariat entry card। సో ఈ అన్నిలో నేను ఒక అందర్ షాప్ ఓనర్స్, పర్టికులర్లీ రబ్బర్ స్టాంప్ ఓనర్స్, రబ్బర్ స్టాంప్ మ్యానుఫ్యాక్చరర్స్, రబ్బర్ సీల్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఒక అడ్వైజరీ, ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాము। వితౌట్ ఆథరైజేషన్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎనీ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ రబ్బర్ స్టాంప్, మీరు కూడా జైల్లో వెళ్తారు। ఇప్పటివరకు ప్రెసెంట్ కేసెస్ లో మహాకాళి పోలీస్ స్టేషన్ లో ఒక కేసు జరిగింది, ఎస్ఆర్ నగర్ లో ఒక కేసు జరిగింది, రామ్ గోపాల్ పేట్ లో ఒక కేసు జరిగింది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఉస్మానియా యూనివర్సిటీ,
సైబరాబాద్ లో 2 కేసెస్ ఉన్నాయి అండ్ రాచకొండలో ఒక కేసు ఉంది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ లో మన ఓఎస్టీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు గారు నేతృత్వంలో, తర్వాత హిస్ టీమ్ మెంబర్ కె నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె శ్రీకాంత్, జి రాజశేఖర్ రెడ్డి, బి పరమేశ్వర్ అండ్ నార్త్ జోన్ కి ఎంటైర్ టీమ్ కలిసి ఇది మంచి వర్క్ చేశారు. నా తరఫు నుంచి హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంలో ఈరోజు మళ్ళీ ఒక ప్రెస్ మీడియా తరఫు నుంచి పబ్లిక్ కి నేను అపీల్ చేస్తున్నాము. గవర్నమెంట్ తరఫు నుంచి జియో నంబర్ 68 అండ్ 69 2 days బ్యాక్ ఇష్యూ జరిగింది. ఇది బేసికలీ కరోనా గురించి ప్రికాషన్, యూజ్ ఆఫ్ మాస్క్ అట్ పబ్లిక్ ప్లేసెస్, తర్వాత బ్యాన్ ఆన్ ఎనీ గ్యాదరింగ్. ఇది కొంచెం రెస్పెక్ట్ చేయాలి. ఇది మీ సేఫ్టీ గురించి ఉంది, మీ సెక్యూరిటీ గురించి ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్ సెక్యూరిటీ గురించి ఉంది. ఇండియాలో కొన్ని స్టేట్స్ లో పర్టికులర్లీ మహారాష్ట్రలో, అహ్మదాబాద్ లో నంబర్ పెరుగుతుంది. సో వీ షుడ్ లర్న్ లెసన్స్ అండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నేను అందరు పబ్లిక్ కి, అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, తప్పకుండా మాస్క్ యూజ్ చేయాలి అండ్ టు అవాయిడ్ ఎనీ గ్యాదరింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాస్క్ గురించి ఈ రోజు నుంచి 1 week ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ లో టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ మాస్క్ కి ఏం యూటిలిటీ ఉంది, ఎంత లాభం ఉంది, వై ఇట్ ఈస్ నెసెసరీ. ఈ రోజు నుంచి ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ డ్రైవ్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్. ఓకే, హిందీలో ఏం బాగుంటాయి తను ఆ ఫార్చునర్ కార్లో కన్వెన్స్ పట్టుకొని పోతారు వాళ్ళిద్దరు ఎవరన్నా టెంపుల్స్ దగ్గర, తర్వాత ఈ ఆశ్రమాలు అక్కడ ఉంటాయి కదా, ఈజీగా ఎవరైతే ప్రజలు నమ్మేటట్టుంటారో అక్కడ వాళ్ళని ట్రాక్ చేసుకుంటారు. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్స్ నేను అలాట్ చేపిస్తాను చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీగా డబ్బులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక సెల్ ఫోన్లు, ఫోన్ నెంబర్స్ అని కూడా మార్చడము, తర్వాత రెసిడెంట్ కూడా ఓ దగ్గర నుంచి ఓ దగ్గరికి అట్లా షిఫ్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది అతను అయిపోవాలి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు కార్డు చూపిస్తాడు, ఐడెంటిటీ కార్డు, నేను పలానా వ్యక్తి అని చెప్పి. ఆ తుపాకీని ఒక చిన్న ఖర్చులో చుట్టి అట్లా పక్కన పెట్టుకుంటారు పోయినప్పుడు మాట్లాడేటప్పుడు. ఇద్దరు గన్మెన్ కూడా ఎట్లా ఉన్నారు కాబట్టి అది కూడా రియల్ పిస్టోల్ లెక్కనే ఉంది కాబట్టి చాలా మంది నమ్మి ఎక్కువ శాతం డబ్బులు ఇవ్వడం జరిగింది. గతంలో 2016లో కూడా చేసినప్పుడు ఈ మన హుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసెస్ చేసి అప్పుడు ఐపీ పెట్టడం జరిగింది వాళ్ళందరి మీద 2016లో. తర్వాత మళ్ళీ అగైన్ అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇది సెకండ్ స్పెల్. नमस्कार. हैदराबाद सिटी पुलिस टास्क फोर्स के तरफ से नॉर्थ जोन टास्क फोर्स और एसआर नगर पुलिस स्टेशन मिलकर एक नोटोरियस गैंग जिसके लीडर सुधाकर और उसके साथ 2 ऑफेंडर संगोजू नागराजू और बट्टाला भीमैया, ये लोग की गिरफ्तारी हुई. ये लोग इंपर्सोनेट करके, पब्लिक को चीटिंग करके, अपने आप को गवर्नमेंट एम्प्लॉय बताकर, सीएम ऑफिस में काम करते हैं ये बताकर बहुत लोगों को चीट किए, जिसमें कि अपने आप को एक फॉर्च्यूनर कार में 2 सिक्योरिटी गार्ड के साथ जाकर एक पिस्टल, जो कि बाद में पता चला नकली पिस्टल है, दिखाकर लोगों को डबल बेडरूम हाउसिंग के स्कीम के नाम पर, गवर्नमेंट लैंड अलॉटमेंट के नाम पर, पुलिस जॉब दिलाने के नाम पर, गोल्ड एट चीप रेट दिलाने के नाम पर लगभग 3 करोड़ से ज्यादा रुपए का चीटिंग की है अभी तक. इसमें जो लीडर है, गैंग लीडर ए सुधाकर, ये ओरिजिनली पेदापल्ली का रहने वाला है, जो कि इस गैंग का लीडर है. नागराजू ये वारंगल डिस्ट्रिक्ट का रहने वाला है और भीमैया ये मंचिरियाल का रहने वाला है. अभी तक जो मटेरियल सीज हुआ उसमें नेट कैश 1 करोड़ से ज्यादा, प्रॉपर्टी डॉक्यूमेंट ये भी लगभग 1 करोड़ के रुपए का,
एक कार फॉर्च्यूनर नंबर 2232, सेल फोन्स 14, टॉय पिस्टल, सफारी ड्रेस, फेक आईडी कार्ड जिसमें OSD टू CM का भी आई कार्ड ये लोग फेक आई कार्ड बना कर रखे, और इसके अलावा सेक्रेटेरिएट एंट्री का कार्ड भी अपने पास रखे हैं। इन लोगों के ऊपर जो केसेस है उसमें महाकाली पुलिस स्टेशन, SR नगर, राम गोपाल पेट, पंजागुट्टा, उस्मानिया यूनिवर्सिटी, KPHP साइबराबाद और राजकोंडा मडिपल्ली पुलिस स्टेशन। ये पूरे ऑपरेशन में हमारे OSD टास्क फोर्स श्री P राधाकिशन राव और उनके लीडरशिप में इंस्पेक्टर ऑफिसर K नागेश्वर राव, टास्क फोर्स सब इंस्पेक्टर ऑफिसर K श्रीकांत, G राजशेखर रेड्डी, B परमेश्वर और टास्क फोर्स की पूरी टीम मिलकर ये बहुत अच्छा काम किए और हमारे तरफ से उनको हार्टी कांग्रेचुलेशंस। आज इस प्रेस मीट में एक बार मैं पब्लिक से रिक्वेस्ट करना चाहता हूं कि जो गवर्नमेंट के तरफ से जियो नंबर 68 और जियो नंबर 69 इशू हुआ है 2 दिन पहले, जिसमें बेसिकली कोरोना से बचने के लिए कंपलसरी पब्लिक प्लेसेस पे मास्क और गैदरिंग अवॉइड करने के लिए कहा गया है। तो मैं तमाम पब्लिक से ये गुजारिश करता हूं कि जब भी आप पब्लिक प्लेसेस में जाएं तो मास्क जरूर यूज करें और किसी भी तरह का गैदरिंग उसको अवॉइड करें। जैसा कि आप लोग जानते हैं कुछ स्टेट में, खास करके महाराष्ट्र में, अहमदाबाद में कुछ जगह कोरोना फिर से दोबारा बढ़ रहा है, तो हम लोग को तेलंगाना में इसकी जरूरत है कि फर्स्ट फेज में हम लोग जीत हासिल किए। बाकी सभी स्टेट के कंपैरिजन में तेलंगाना में फर्स्ट फेज में हम लोग का परफॉर्मेंस बहुत अच्छा रहा। तो ये जो सेकंड फेज में कुछ ऊपर जा रहा है कुछ जगह, उसमें भी हम लोग अगर मिलजुल कर काम करें, प्रिकॉशन लें, तो तेलंगाना और हैदराबाद सिटी खास करके बाकी सब शहरों के कंपैरिजन में हमारा परफॉर्मेंस अच्छा रहेगा। थैंक यू सो मच। वो पहने तो पहने 2000